ఆ విషయం అప్పుడే అయిపోయింది కానీ నేను మూవ్ ఆన్ అయిపోయా అనుకుంటున్నావా? వెయిట్, అసలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నువ్వు అన్నీ యాక్సెప్ట్ చేసి కామ్గా ఉండే టైంలో సడన్గా నిజాలు బయటపడతాయి. అతను ఇలా చేశాడు, ఆమె అలా చేసిందని నీతో క్లోజ్గా ఉన్న వాళ్ళే చెప్తారు. అదే మూమెంట్లో నీ మైండ్లో ఒక్క వాయిస్ వస్తుంది. ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి నీకు మొత్తం తెలిసిపోయింది, ఎవ్రీథింగ్ బయట పెట్టి వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు చెయ్యు అని. కానీ ఒక్కటి బాగా థింక్ చేయి, పందితో ఫైట్ చేయడానికి బురదలో దిగితే మురుకంటుకునేది ఎవరికి? నీకే. కానీ ఆ పంది మాత్రం ఇది అంతా బాగా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళతో ఆర్గ్యూ చేసినా నువ్వు విన్ అవ్వవు. వాళ్ళకి కావాల్సింది ట్రూత్ కాదు, నీ రియాక్షన్. కాబట్టి బిగ్గెస్ట్ రివెంజ్ ఏంటంటే నీ రియాక్షన్ నో, నీ మెసేజ్ నో, నీ ఎక్స్ప్లెనేషన్ నో, జస్ట్ సైలెంట్ అప్గ్రేడ్. నువ్వు మూవ్ ఆన్ అవ్వు, కానీ పందిని మాత్రం అది బిలాంగ్ అయ్యే బురదలోనే వదిలే. నేను చెప్పింది క్లియర్గా అర్థమైతే కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయి. నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ టాపిక్ కోసం ఫాలో చేయడం మర్చిపోకు.